ఈరోజు విఆర్ హై స్కూల్లో 1000 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పిల్లలకు ఒక మంచి డైనింగ్ హాల్ కట్టమని ఆదేశించాను. చాలా చక్కటి డైనింగ్ హాల్ కట్టారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశారు. ఫ్యూచర్లో కూడా అవసరాన్ని బట్టి ఫస్ట్ ఫ్లోర్ కూడా చేయమన్నాను. ఒకేసారి దాదాపు 800 మంది పిల్లలు కూర్చొని భోంచేయచ్చు. మొత్తం 1000 మంది ఉన్నారు. ప్రస్తుతం అయితే 5వ తరగతి వరకు ఒకసారి పెడుతున్నట్టున్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఒకసారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఆ డైనింగ్ హాల్ చూస్తే చాలా 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 చక్కగా ఉంది. కార్పొరేట్ స్కూల్స్ డైనింగ్ హాల్ లేకుంటే చాలా చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు తీర్చిదిద్దారు. ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ పిల్లలతో కూర్చొని భోంచేస్తుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. చదువు బ్రహ్మాండంగా అంటున్నారు. ఇక్కడికి వచ్చిన 1000 పిల్లలందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఒక స్కూల్ కాదు, అనేక స్కూల్స్ నుంచి వచ్చారు. ఇక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ పైన అధికారులు డిఓ కావచ్చు, ఎంఈ కావచ్చు, అందరూ దీన్ని పరిశీలి చేస్తున్నారు. మా పాప కూడా షర్ని కూడా రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో వాళ్ళతో మాట్లాడి పరిశీలి చేస్తుంది. మధ్యాహ్న భోజనం నేను కూడా భోంచేశాను. చాలా చక్కగా ఉంది. పిల్లలందరిని అడిగితే చాలా చక్కగా ఉంది సార్. అరటిముండి ఇస్తున్నారు, ఎగ్గిస్తున్నారు, ఫుడ్ చక్కగా పెడుతున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అక్కడక్కడ కొందరు బయట వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. తిని చూడాలి, తిని చూస్తే తెలుస్తుంది. ఈరోజు నేను పిల్లలతో కలిసి భోంచేయడం జరిగింది. ఇలా ఇప్పుడు విఆర్ హై స్కూలే కాకుండా నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ టేకప్ చేసాము. రూరల్లో కూడా మొన్న ఒక స్కూల్ టేకప్ చేసాం ఇదే విధంగా చేయాలని. త్వరలో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం. అన్ని స్కూల్స్ని, అన్ని హై స్కూల్స్లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఫ్యూచర్లో అంగన్వాడీ, నర్సరీ, PP1, PP2 కూడా తీసుకొచ్చి విఆర్ హై స్కూల్లో పెట్టాం. విఆర్ హై స్కూల్లో PP1, PP2, నర్సరీ, PP1, PP2 పెట్టాం. అదేవిధంగా అన్ని స్కూల్స్లో వచ్చేసి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎందుకంటే పేదరికాన్ని పోగొట్టాలంటే ఒకటి ఎడ్యుకేషనే. ముఖ్యమంత్రి గారు P4 తీసుకొచ్చారు. P4 అంటే సొసైటీలో ఉన్న డెవలప్ అయిన ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకో విధంగా ఎవరైతే డెవలప్ అయ్యారో టాప్ 10%, బాటంలో 20%కి చేయూతనివ్వాలా. ఆ యొక్క P4 ప్రోగ్రామ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం. ఈ 15 స్కూల్స్లో కూడా P4 ప్రోగ్రాంలోనే అట్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారిని ఒక స్కూల్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఆయన తీసుకున్నారు. RSR స్కూల్ చేస్తున్నారు. అదేవిధంగా బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ మెంబరు, ఆయన స్కూల్ తీసుకొని చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన స్కూల్ తీసుకొని చేస్తున్నారు. జిగ్మా వాళ్ళు ఒక స్కూల్ చేస్తున్నారు. TVS కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు. అదేవిధంగా రుషిత్ కంపెనీ వాళ్ళు వాళ్ళకు స్కూల్ చేస్తున్నారు. ఇట్లా అనేక మంది ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉండారో, ఉన్నత స్థాయికి పోయి ఉండారో వాళ్ళందరినీ నేను అడగటం జరిగింది. ప్రతి ఒక్కరూ విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు, మేము కూడా ఒక స్కూల్ చేస్తామనే దాంతో
ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళే టిట్కో హౌసెస్ విజిట్ చేశాను. టిట్కో హౌస్లో ఒక స్కూల్ కట్టాం. 14-19లో అన్ని టిట్కో హౌస్లో స్కూల్స్ డిజైన్ చేశాం. నెల్లూరులో అయితే కట్టాం, కానీ దాన్ని 5 సంవత్సరాలు వినియోగించాల, పక్కన పడేశారు. స్కూలు కడితే మా మీద కోపం ఉంటే పిల్లల మీద ఎందుకు కోపం? 5,000 మందికి ఇల్లు ఇస్తే, అంటే 5,000 హౌసెస్ ఇస్తే 20,000 మంది ఆడ ఉంటారు. 20,000 మంది ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు చదువు కావాలా? అయితే ఈరోజు విజిట్ చేశాను. రేపు శనివారానికి దాన్ని కూడా విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా ఇంటర్నేషనల్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో ఆదేశించాను. వాళ్ళు పిలిచి నెక్స్ట్ వీక్ టెండర్లు పిలుస్తారు. దాన్ని కూడా టేకప్ చేసి దాన్ని కూడా ఈ జూన్ జూలైకి ఫేజ్ 1 కంప్లీట్ చేసి అక్కడ అడ్మిషన్ చేయడం జరుగుతుంది.